ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరికీ అద్భుతాలు జరుగుతాయి, తర్వాత సక్సెస్ఫుల్ గా ఉంటారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే ఇక్కడ న్యూ ఇయర్ కి ఒక పెద్ద స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ప్రతిరోజు అందరికీ రోజులు ఉంటాయి కదా. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇప్పుడు జనవరి ఒకటే కదా, ఫిబ్రవరి, మార్చ్ అన్ని ఉంటాయి కదా. కానీ జనవరి ఫస్ట్ ఎందుకు స్పెషల్? ఎందుకంటే అందరూ ప్రపంచంలో అందరూ వాళ్ళ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కొత్త కొత్తవి చేయడానికి ఆ డేట్ ని కరెక్ట్ గా వాడుకుంటారు. ప్లస్ అదొక పెద్ద సిగ్నిఫికెన్స్ వచ్చింది. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆ డేట్స్ అన్ని ఎవరు పెట్టుకున్నారు? మనమే పెట్టుకున్నాం. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం ఏ రోజైనా న్యూ ఇయర్ చేసుకోవచ్చు. మీరు ఇంప్రూవ్ అవ్వాలంటే జనవరి ఫస్ట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు, లేకపోతే మార్చ్లో కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే జనవరి ఫస్ట్ రోజు నేను చేయలేపాను, సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తానంటారు. అలా కాకుండా మీరు ఎప్పుడైనా ఇంప్రూవ్ అవ్వచ్చు అని గుర్తుపెట్టుకోండి. సో అది చెప్తూ ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను. అసలు 2024ని సూపర్గా ఎట్లా తయారు చేసుకోవచ్చు, మనం హైయెస్ట్ సక్సెస్గా ఎలా ఉండొచ్చు, తర్వాత ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండొచ్చు అని చెప్పి కొన్ని టిప్స్ చెప్తాను. సో రెడీగా ఉండండి. ఓకే, ఫస్ట్ టిప్ వచ్చి, ఇప్పుడు మీలో ఎంతమంది బిగ్ బాస్ చూసుంటారు? చాలా మంది చూసుంటారు. దానికోసం చాలా టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. తర్వాత అది అయిపోయిన తర్వాత కూడా దాని ట్రోల్స్ కానీ లేకపోతే రివ్యూస్ కానీ చూసి రోజుకి ఒక 1 to 2 hours. ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ ఎన్ని రోజులు జరిగింది? 3 months, అంటే ఆల్మోస్ట్ 100 days కన్నా ఎక్కువే జరిగింది. సో 3 months ప్రతి రోజు 1 hour కన్నా ప్లస్ మీరు దాని మీద పెట్టగలుగుతున్నారు. సో నేను ఏం మీకు ఛాలెంజ్ చేస్తున్నా అంటే ఈ న్యూ ఇయర్ లో మీకోసం మీ లైఫ్ లోనే ఒక బిగ్ బాస్ క్రియేట్ చేసుకోండి. అంటే ఏంటంటే రోజుకి 1 hour కానీ 1.5 hour కానీ మీకోసం ఎక్స్క్లూజివ్ మీకోసం ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు చాలా మందికి ఏదో నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఏదో ప్రాజెక్ట్ చేసుకోవాలనుకుంటారు, ఎన్నో 21 day challenges అలాంటి చాలా చేయాలనుకుంటా ఉంటారు. లేకపోతే వాళ్ళకి చాలా హాబీస్ ఉంటాయి. చాలా మంది ఫుల్ వర్క్ లో బిజీ అయిపోయి అసలు హాబీస్ గురించి మర్చిపోయారు. సో మీకోసం మీరు ఒక బిగ్ బాస్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, అంటే రోజుకి 1 hour నేను దీనికోసం స్పెండ్ చేస్తాను అలా అనుకున్నారనుకోండి, ఒక ఇయర్ అయిపోయేటప్పటికి మీరు సూపర్గా మీరు ఉన్న హాబీస్ అన్నింటిలో స్ట్రాంగ్ అయిపోతారు. ప్లస్ లైఫ్ కూడా చాలా ఫన్గా ఉంటుంది. సో సెకండ్ టిప్ వచ్చి ఏంటంటే ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళండి. కొంతమంది కొంచెం డౌట్ వస్తుంది ఏంటంటే మరి వీసా ఉండాలి, అవన్నీ చాలా ప్రాసెస్ కదా అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఇంటర్నేషనల్ ట్రిప్ చెప్తున్నా అంటే ఇప్పుడు మామూలుగా ఇండియాలో తిరగచ్చు, ఓకే, కానీ ఒక్కసారి కంట్రీ దాటి వెళ్తేనే అసలు నిజమైన ట్రావెల్ అర్థమవుతుంది. అసలు మీ గురించి మీకు తెలియని అన్నీ తెలుసుకుంటారు బేసిక్గా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మలేషియా, థాయిలాండ్, వియత్నాం, శ్రీలంక, ఇంకా చాలా కంట్రీస్ వీసా ఫ్రీ. సో మీరు వీసా కూడా అప్లై చేసుకోవడం అవసరం లేదు. డైరెక్ట్గా ఎక్కడికైనా వేరే ఊరికి వెళ్తున్నప్పుడు టికెట్ ఎలా బుక్ చేసుకుంటే అలా చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ చాలా కాస్ట్ కూడా అంత లేవు బేసిక్గా, తెలుసా? ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చాలా మంది ఏదేదో చేస్తూ ఉంటారు, కానీ నిజమైన ఎక్స్పీరియన్స్ సంపాదించడానికి మీ ఫ్యామిలీ ఉంటారు కదా, మీ ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళండి. అది ఎంతో కాలం గుర్తుంటుంది. ప్లస్ కొంతమంది అంటారు దానికి కూడా కాస్టే అంటే ఒకటి చెప్పాలి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే టీ స్టాల్ పెట్టుకున్నారు, ఓకేనా? వాళ్ళు ఎన్నో 80 countries ఎన్నో తిరిగారు. ఎందుకంటే ఎవరైనా ట్రావెల్ చేయగలరు కరెక్ట్గా సేవ్ చేసుకుని చేస్తే. ఇప్పుడు ఇష్టం వచ్చిన దాని మీద స్పెండ్ చేయడం బదులు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీద స్పెండ్ చేస్తే ఎంత సూపర్ ఉంటుంది. సో థర్డ్ టిప్ వచ్చి వీక్లీ రివ్యూ. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం రోజు చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఏదో ఒక పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాము. మనం కరెక్ట్గా పనులు చేస్తున్నామా, లేకపోతే మనం దేంట్లో ఇంప్రూవ్ అవ్వాలి, అసలు ఎలాంటి దాంట్లో మనము ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు, అలాంటి ఐడియాస్ అన్ని మర్చిపోతున్నారు. అలా జరిగిపోతూ ఉంటాయి. అలా అయిపోయిన తర్వాత ఎన్నో ఏళ్ళు అయిపోతూ ఉంటాయి. దానివల్ల ప్రతి వారం ఏం చేస్తారంటే ఇప్పుడు మామూలుగా మండే టు సాటర్డే అని పెట్టుకొని, లేకపోతే సాటర్డే నైట్ మీరు ఏం చేస్తారంటే మండే నుంచి సాటర్డే వరకు చేసిన అన్ని ఒకసారి రివ్యూ చేసుకోండి. ఎక్కడ నేను సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, లేకపోతే దీంట్లో ఇంప్రూవ్ అవ్వచ్చు కదా, లేకపోతే ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, దీన్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, నేను ఇక్కడ ఈ వ్యక్తితో ఇలా బిహేవ్ చేశాను, నాకు నచ్చలేదు, ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లా మీకు మీరు రివ్యూ చేసుకుంటే మీకు ఎవరు హెల్ప్ అవసరం లేదు, మీకు మీరే సూపర్గా తయారవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చి ఏంటంటే జెలస్ ఫీల్ అవ్వద్దు, కుళ్ళు పడద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు కుళ్ళు పడుతున్నారంటే మీనింగ్ ఏంటంటే యూనివర్స్కి మీరు ఏం పంపిస్తున్నట్టారంటే నా దగ్గర లేదు అవి అని, లేదు లేనిది మీరు ఫోకస్ చేస్తున్నారు. అదే వేరే వాళ్ళు సక్సెస్ అట్లా అయితే సెలబ్రేట్ చేశారనుకోండి, అప్పుడు అది హ్యాపీనెస్ అవన్నీ చూపిస్తుంది యూనివర్స్, కాబట్టి మీకు అలాంటివి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఊహించుకోండి, కుళ్ళు పడుతుంటే మీనింగ్ ఏంటి, మీకు అది లేదు, వేరే వాళ్ళకి ఉండకూడదు అనే ఒక నెగిటివ్ ఎమోషన్ కదా. సో అదే బయటకు వెళ్తుంది కాబట్టి మీకు సక్సెస్ కూడా రానికుండా చేస్తుంది. సో నెక్స్ట్ టైం ఏంటంటే ఎవరైనా నిజంగా చేస్తే అతనికి ఏంటి నేను కూడా చేయగలను అలా కాకుండా నిజంగా వాళ్ళ కోసం ఆనందపడండి, మీకు కూడా నిజంగా జరుగుతాయి మంచి. తర్వాత ఫిఫ్త్ టిప్ వచ్చేంటంటే పొద్దున ఫోన్ ఎట్టి పరిస్థితిలో ఒక టైం వరకు వాడద్దు. ఇది నేను జనరల్ చేస్తూ ఉంటాను, ఎంతో బెనిఫిట్ అవుతుంది. చాలా మంది ఎక్స్పెక్ట్ చేయరు, కానీ పొద్దున్న లేసి వెంటనే ఫోన్ చూసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ రియాక్టింగ్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటి మన బ్రెయిన్ క్రియేటివ్ మోడ్లో తయారు చేసే మోడ్, కొత్త ఆలోచించే మోడ్ ఉండాలంటే బ్రెయిన్కి టైం ఇవ్వాలి. ఇప్పుడు పొద్దున్న లేసి వెంటనే ఫోన్ చూసుకొని జీమెయిల్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసుకుంటున్నారు అనుకోండి, ఏమవుతుందంటే మీరు వేరే వాళ్ళ దాని మీద ఫోకస్ చేస్తారు, మీ గురించి మీరు కాకుండా. సో ఒక రూల్ ఏంటంటే ఒక 10:30, 11 వరకు ఫోన్ టచ్ చేయకూడదు అనే రూల్ పెట్టుకోండి. చాలా మంది కుదరదు, అవసరం కోసం వాడటం వేరే, కావాలని వాడటం వేరే. సో నేను జనరల్ రికమెండ్ చేసేది ఏంటంటే ఒకవేళ మీకు కుదిరితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ అనేది ఆల్మోస్ట్ 11 o'clock 10:30 వరకు ఫోన్ టచ్ చేయకుండా మీకు ఇంపార్టెంట్ పనులు ఏముంటే దాని మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే కొంతమంది చెప్తారు ఏంటంటే మరి ఫోన్లు చూడకపోతే నేను ఏమేమి జరుగుతుందో మిస్ అయిపోతుంది కదా, అంటే నేను అన్ని కోల్పోతాను అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ దాన్ని ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది చూడకపోతే మళ్ళీ దాని గురించి తెలుసుకోలేము అని, ప్రతి దాని గురించి
తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ జోమో అని ఒకటి ఉంది, మర్చిపోకూడదు. జోమో అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అయితే ఏంటి, ప్రతి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి దాని గురించి తెలుసుకుంటే ఉన్నాయి ఇంపార్టెన్స్ పోతూ ఉంటాయి. సో జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇప్పుడు మామూలుగా ఏంటి, చాలా మంది ఉంటారు, ఇప్పుడు ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు వాళ్ళు ఆ షో చూస్తున్నారు, ఈ షో చూస్తున్నారు, నేను ఒకవేళ ఆ షో చూడబోతే నన్ను తక్కువ అనుకుంటారు, అట్లా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, షోలు అవన్నీ చూడండి మీకు నచ్చితే, కానీ ఎవరో చూస్తున్నారు వాళ్ళతో కలవడానికి నేను చూడాలి అలాంటి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్ వేసుకుంటారు, అవసరమైన పోతా ఉంటాయి. సో అయితే ఏంటి, నేను చూడలేదు, ఇప్పుడు ఏమైనా అడిగారు అనుకోండి దీని గురించి తెలుసా అంటే నాకు తెలియదు, నేను పట్టించుకోను కూడా అని చెప్పచ్చు. 6th టిప్ ఏంటంటే, ఇప్పుడు మనకి మామూలుగా ఐడియాస్ చాలా మందికి వస్తూ ఉంటాయి, వస్తే అయితే ఏంటని వదిలేస్తూ ఉంటారు. కానీ నేను బీనస్ గోగ్రేట్ ఛానల్లో మైకేల్ గెల్బ్ అని ఒక ఫేమస్ ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏం చెప్పారంటే, చాలా మంది జీనియస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా, ఒకవేళ జీనియస్కి ఏమైనా ఐడియా వస్తే వెంటనే వాళ్ళు నోట్స్లో కానీ ఎక్కడొక కానీ దాన్ని క్యాప్చర్ చేసేస్తారు, రాసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సైంటిఫికల్గా కూడా తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మీకు ఏంటంటే ఒక ఐడియా వచ్చింది అని వచ్చిన వెంటనే మీరు నోట్ చేసుకున్నారనుకోండి, బ్రెయిన్ ఏంటంటే ఓకే ఐడియాస్ వస్తే దానికి వాడుకుంటున్నారని చెప్పి ఇంకా ఎక్కువ ఐడియాస్ ఇస్తూ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీకు మామూలుగా ఐడియాస్ వస్తే మనం ఏం రాస్తాంలే అనుకుంటే అప్పుడే నార్మల్ పీపుల్ కూడా అట్లనే ఆలోచిస్తారు. కానీ జీనియస్ ఎలా ఆలోచిస్తారంటే ఐడియా వచ్చిన వెంటనే క్యాప్చర్ చేసుకుంటారు. సో అలా క్యాప్చర్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి సూపర్ ఐడియాస్ వస్తాయి. సో ఇప్పుడు మామూలుగా జనరల్గా చూస్తే కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఫేమస్ వాళ్ళని కూడా చూస్తే వాళ్ళు మామూలుగా ఎక్కడ తిరుగుతుంటే లేకపోతే స్నానం చేస్తుంటే లేకపోతే ఏమైనా మామూలుగా పనులు చేస్తుంటే సడన్గా ఐడియా వస్తుంది, లైట్లని వదిలేరు వాళ్ళు, ఎందుకంటే మళ్ళీ ఆ మూమెంట్లో అది పోతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి. సో వెంటనే రికార్డ్ చేసుకోవడం ఏదో ఒకటి చేస్తారు. సో అట్లనే మీకు ఏమైనా సూపర్ ఐడియాస్ వచ్చినాయి అనుకోండి, లేదా నార్మల్ ఐడియాస్ వచ్చినా కూడా ఒక చోట నోట్ చేసుకోండి. ఓకే, 7th టిప్ వచ్చి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలా మంది లైఫ్ని టూ మచ్ సీరియస్గా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారో కూడా క్లారిటీ లేదు. ఫేస్ ఒక విధంగా పెట్టుకొని, ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడుకుంటారు, రూల్స్ పెట్టుకొని, ఇల్లంటే ఒక జైల్ ఫీలింగ్ తెప్పిస్తూ ఉంటారు. ఓకే, స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉండటం ఇంపార్టెంట్, అలా అని చెప్పి ఒక జైల్ ఫీలింగ్ కలిగించాలా? ఇప్పుడు ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటంటే ఒక ఫన్ ప్లేస్, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, అందరం కలిసి గ్రోత్ ఫేజ్కి వెళ్ళొచ్చు, అలాంటి ఫీలింగ్ కలగాలి. అంతేగాని ఏమంటే ఏమంటారో లేకపోతే ఇట్లా మళ్ళీ తిడతారేమో అని చెప్పి దాని బదులు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకోవడం లేకపోతే బయట వాళ్ళతో మాట్లాడటం అలా చేసుకోవటం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ అంటే అందరూ ఫియర్గా ఉండాలి, నేనంటే వణికిపోవాలి అట్లా అనుకుంటూ ఉంటారు. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఓకే మీకు ఫియర్ వస్తుంది, మీరు అనుకున్న రెస్పెక్ట్ వస్తుంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కోల్పోతారు. ఏంటంటే లవ్. అర్థమైందా? అది ఫ్యామిలీకి మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఇలా నేనే గొప్ప అని అందరికి చెప్పుకోవడం కాదు. మీరు ఎలా ఉండాలంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ మీకు చెప్పుకునేటట్టు ఉండాలి, వేరే వాళ్ళకి చెప్పుకునేటట్టు కాదు. తర్వాత ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దికి మామూలుగా ఏమనుకుంటారంటే ఫన్ పోవాలి, సీరియస్గా ఉండాలి అట్లా అని ఎవరు ఎక్కడ రూల్స్ లేవు. బేసిక్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మిలియనర్స్ బిలియనర్స్ 70 years ప్లస్ 80 years ప్లస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత ఫన్గా ఉంటారు కదా తెలుసా. ఫన్ అంటే చీప్గా కాదు నేను చెప్పేది, ఫన్గా, ఫ్యామిలీతో ఫన్గా, తర్వాత మంచి మంచి యాక్టివిటీస్ చేస్తారు, అంత హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా అలా ఉండాలని చూడాలి, అంతేగాని నేను ఇట్లా ఉంటే అందరూ ఉనికిపోతారు, దానివల్ల నాకు రెస్పెక్ట్ వస్తుంది, అవన్నీ పనిచేయవు. ఇక్కడ మా ఫాదర్ గురించి చెప్పాలి. మా ఫాదర్ ఎంత ఫన్గా ఉంటారంటే, ఎంత గవర్నమెంట్ వర్క్ ఉన్నా, దాంట్లో ఎంత పనులు హైయెస్ట్ వర్క్, ఫుల్ ప్రెషర్స్ అన్నీ ఉన్నా కూడా ఇంటికి వచ్చేటప్పటికి ఫుల్ ఫన్ ఉండేవాళ్ళు. అసలు ఎంత మజా వచ్చేదంటే మేము అప్పటికప్పుడు చాలా ఫన్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం. అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం ఇట్లా సినిమాకి వెళ్ళిపోదాం అంటే సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం, అట్లా ఉండేది. సో ఇలానే ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, లైఫ్ అంటే ఒక నార్మల్ పర్సన్ లాగా ఉండాలి, అట్లా ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. సో 8th టిప్ వచ్చేయంటే, ఇది జనరల్గా ఒకటి చెప్పాలి. ఇప్పుడు మామూలు ఏంటంటే లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీ ఏంటో తెలుసా? ఫ్రీడమ్. ఇప్పుడు జనరల్గా చాలా మంది 9 to 5 జాబ్ చేస్తూ ఉంటారు, కానీ ఏమవుతుందంటే చేస్తూనే ఉంటారు. తర్వాత ఆల్మోస్ట్ రిటైర్మెంట్ అప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, అప్పటికి లైఫ్ అయిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సరిగ్గా ఎంజాయ్ చేయకుండా ఉండినందుకు బేసిక్గా ఏమవుతుందంటే వాళ్ళ హెల్త్ కూడా సరిగ్గా చెడిపోతూ ఉంటుంది. సో అందుకని ఏమవుతుందంటే తర్వాత రిటైర్మెంట్లో మొత్తం వాళ్ళు చేసుకునే హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది, లైఫే మొత్తం వేస్ట్ చేసుకున్నాడు. సో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మామూలుగా 9 to 5 జాబ్ ఓకే, కానీ మీరు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి ఆలోచించాలంటే, ఓకే 9 to 5 చేశారు, దాని తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా, ఆ టైంలో మీరు ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఈ 9 to 5 జాబ్తో సంబంధం లేకుండా ఉండే అంత ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఆలోచించుకోవాలి. 9th టిప్ వచ్చి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలా మంది ఈ మధ్యన వాళ్ళ మాట మీద వాళ్ళని నిలబడట్లేదు. ఏంటంటే దాన్ని BMW అని కూడా అంటారు, కార్ కాదు, బీయింగ్ మై వర్డ్. స్టీవ్ హాడ్సన్ అని చెప్పి ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాను, గుర్తుందా? ఆయనతో మాట్లాడాలంటే 2 crores కట్టాలని చెప్పి. ఆయన అంత వాల్యుబుల్ ఎందుకు అయ్యారంటే మార్కెట్ ప్లేస్లో ఆయన చెప్పిన మాట మీద ఆయన నిలబడతాడు. అందుకని ఆ పేరు ఏంటంటే, ఆయనకు ఒకవేళ ఒకటి చెప్పి ఆయన ఓకే అంటే మాత్రం జరిగి తీరుతుందని ఒక పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఆయనకు అంత డబ్బులు ఇచ్చి మరి బిజినెస్ వాళ్ళు, తర్వాత CEO, స్టాఫ్ మంది వాళ్ళు వెళ్ళి ఆయనతో కోచింగ్ తీసుకుంటారు. ఇప్పుడు ఊహించుకోండి, ఈ మధ్యన అందరూ ఏమవుతుందంటే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు మామూలుగా ఒక 10 నిమిషాల్లో మీకు ఏదో పని ఉంది, ఎవరికొకరు ఫోన్ చేస్తారు, 10 నిమిషాలు వస్తామని చెప్తారు, అది అబద్ధం. బేసిక్గా 30 నిమిషాలు పడుతుంది, కానీ 10 నిమిషాలు అని చెప్పి అబద్ధం చెప్పి ఫీలింగ్ అంతా అంటే ట్రస్ట్ అంతా పోగొట్టుకుంటారు. ఒక నిజంగా 30 minutes పడితే 30 minutes అని చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక నిజం చెప్పాడు అని చెప్పి ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. ప్లస్ అబద్ధం చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓకే మనం వాళ్ళ
వాళ్ళని తెలివిగా మోసం చేసి అట్లా అనుకుంటా ఉంటారు. కానీ స్లోగా ఏమవుతుందంటే మీ మీద ట్రస్ట్ పోతుంది. ప్లస్ నిజంగా మాట మీద నిలబడే వాళ్ళు చాలా రేర్ లోకంలో. అలా నిలబడితే మీరు చాలా రేర్, ఇంకా వాల్యుబుల్ గా కూడా తయారవుతారు. 10th పాయింట్ వచ్చేంటంటే బుక్ రీడింగ్. బుక్స్ చదవడానికి ఇయర్స్ ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా నా యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే నా ఇప్పుడు గ్రోత్ ప్రోగ్రెస్ అంతా కూడా దేని వల్ల వచ్చింది? మేజర్ గా నేను బుక్స్ చదివి దాన్ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకున్నటం వల్లే అసలు అంత టాప్ లెవెల్ ఆపర్చునిటీస్, వరల్డ్ క్లాస్ ఆపర్చునిటీస్ అన్ని కుదిరినాయి. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే ఆ బుక్ చదివితే ఏమొస్తుంది అంటే చాలా వస్తుంది. ఇప్పుడు ఊహించుకోండి, ఒక బుక్ అంటే ఏంటి? ఒక మనిషి ఆయన లైఫ్ లో ఉన్న మొత్తం నాలెడ్జ్ అంతా ఒక కొన్ని పేజెస్ లో పెట్టాడు. అంటే ఒకవేళ 10 బుక్లు చదివాను అనుకోండి, 10 మంది నాలెడ్జ్ వస్తుంది. 100 బుక్లు చదివితే 1000 బుక్లు చదివితే ఊహించుకోండి ఆ లెవెల్ నాలెడ్జ్. అసలు ఊహించుకోండి, ఒకటే ఏంటంటే ఇప్పుడు మన మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళ మిస్టేక్స్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. సో బుక్స్ నుంచి బాగా చదివి నేర్చుకుంటే ఆ మిస్టేక్స్ మనం కమిట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక కమిట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మంత్కి ఒక బుక్ అయినా చదవండి, లేకపోతే 3 మంత్స్కి ఒక బుక్ అయినా చదవండి. ఇప్పుడు యావరేజ్ పర్సన్ ఇయర్కి ఒకటి కూడా చదువుతారు లేదో డౌటే. బేసిక్గా నేను మామూలుగా ఏంటి రోజుకి ఒక బుక్ చదువుతాను. సో అందుకనే కదా ఇంత నాలెడ్జ్ క్రియేట్ అయింది, ఇంత హెల్ప్ చేయడానికి కుదురుతుంది. సో నేను మీకు కమిట్మెంట్ అడుగుతుంది ఏంటంటే మీరేం చేస్తారు? రోజుకి ఎన్ని పేజీలు చదువుతారు చెప్పండి, కనీసం అదైనా కామెంట్ చేయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక ఫేమస్ ఫిలాసఫర్ ఏం చెప్పారంటే ఇప్పుడు మీరు చదవగలుగుండి చదవకపోయినా, మీరు చదవకపోయినా రెండు ఒకటే కదా చివరికి. సో బేసిక్ ఏంటంటే చదివిన అతనికి రెండు తేడా ఏంటి? సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, 11th టిప్ వచ్చి లాంగ్వేజ్ ఏదో ఒకటి నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు నేను జాపనీస్ నేర్చుకుంటాను, చైనీస్ అవన్నీ నేర్చుకుంటున్నాను. ఎంత సూపర్ థింగ్స్ అన్లాక్ అవుతాయి తెలుసా. నేను మామూలుగా తైవాన్కి వెళ్ళినప్పుడు మామూలుగా అక్కడ చాలా మంది జాపనీస్ పీపుల్, చైనీస్ పీపుల్ అక్కడ ఉన్నారు. నేను జాపనీస్ నేర్చుకున్నాను కాబట్టి అక్కడ చాలా మందితో జాపనీస్ మాట్లాడటం వల్ల ఎంత ఫన్ క్రియేట్ అయిందంటే ఊహించుకోండి, మీరు భాష తెలియకుండా ఒక చోటుకి వెళ్తే ఒక విధమైన ఫన్ ఉంటుంది, కానీ భాష తెలుసుకొని ఒక చోటుకి వెళ్తే ఎంత రేంజ్ మజా వస్తుంది తెలుసా. సో లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఒకటి బ్రెయిన్కి చాలా సూపర్ బెనిఫిట్. ఏ ఏజ్ ఉన్నా కూడా మీరు నేర్చుకోవచ్చు, అది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ అనేది ఒక ఏజ్ తర్వాత మీరు నేర్చుకోలేదని తప్పు. సైన్స్ చెప్తుంది న్యూరోప్లాస్టిసిటీ అనేది మీరు ఏ ఏజ్ తర్వాతనే ఏ లాంగ్వేజ్ అని నేర్చుకోవచ్చు. అలా నేర్చుకోవడం వల్ల బ్రెయిన్కి మంచిది, తర్వాత లైఫ్లో కూడా చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో ఇయర్ ఏమైనా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారా? ప్లస్ ఏదో జాపనీస్, చైనీస్, కొరియన్ అవన్నీ కూడా అవసరం లేదు. కొంతమందికి అంటే BTS అవన్నీ ఇష్టం కాబట్టి వాళ్ళు కొరియన్ ఇంకొంచెం ఈజీగా నేర్చుకోవడానికి కుదురుతుంది. ఓకే, అది కూడా కాదు, ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. వేరే స్టేట్కి వెళ్తే మీరు మాట్లాడగలుగుతారు కదా. సో అది గుర్తుపెట్టుకోండి. 12th టిప్ వచ్చేంటంటే చాలా మంది రిలాక్సేషన్ అంటే ఏంటంటే ఫోన్తో లింక్ చేసేసారు. ఏంటంటే ఓకే పొద్దు నుంచి ఆఫీస్లో అంతా పని చేసుకున్న తర్వాత వచ్చిన వెంటనే ఇంకా ఓన్లీ ఫోన్ వాడుతూ ఉంటారు. అంటే మీనింగ్ ఏంటి? రిలేషన్షిప్స్ అవసరం లేదా? ఇప్పుడు మామూలుగా ఏంటంటే అవును నేను కష్టపడి పొద్దు నుంచి అంతా కష్టపడి చేశాను, సో ఈ మాత్రం కూడా రిలాక్సేషన్ లేదా అంటే ఓకే కొంతసేపటికి ఓకే, రోజంతా ఇంకా రాత్రి అంతా ఉంటే ఇంకా రిలేషన్షిప్స్ ఎందుకు? మీ స్పౌస్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కనీసం ఒక 1 hour అయినా ఫేస్ టు ఫేస్ టాక్ చేస్తున్నారా? అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏంటంటే ఫోన్ అంటారు. ఫోన్ అది ఏంటి? ఫోన్ చూడటం వల్ల వేరే వాళ్ళకి ఏదో మీరు సాటిస్ఫై చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు మీ లైఫ్లో? ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. 13th టిప్ వచ్చేంటంటే డబ్బుల్ని ఇష్టం వచ్చినట్టు అనవసరమైన దానికి ఖర్చు పెట్టద్దు. ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది బట్టలు కొనుక్కుంటూ ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు. ఒక లిమిట్ వరకు బట్టలు కొనుక్కోవచ్చు. అది దాటితే ఏమవుతుందంటే పాత బట్టలు వేసుకోలేము. దానివల్ల ఏమవుతుంది? అవి చెడిపోతాయి, కొన్ని కూడా వేస్ట్. 1-2 సార్లు వేసుకుంటూ ఉంటారు. సో దాని బదులు నేను రికమెండ్ చేస్తుంది ఏంటంటే ఓకే డబ్బులు ఖర్చు పెట్టద్దు, పిసినానుగా ఉండండి నేను చెప్పాను. డబ్బులు అనేవి ఉన్నాయి ఖర్చు పెట్టుకోవడానికి, టూ మచ్ కాదు. సో బేస్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు టూ మచ్గా ఖర్చు పెట్టడం కన్నా ఎక్స్పీరియన్స్ మీద ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్. అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్, లేకపోతే హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు మామూలుగా రెడ్ లైట్ థెరపీ, తర్వాత హ్యాట్ అవన్నీ ఉన్నాయి కదా, అలాంటి దాని మీద ఖర్చు పెడితే మీకు రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే అది కూడా కాదు, బట్టలు కొనాలనుకుంటున్నారు, క్వాలిటీ బట్టలు కొనండి. క్వాలిటీ ఈజ్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ. అవి ఒక 10 రోజులు వచ్చాయి, ఒక సంవత్సరం వస్తాయి. సో బేసిక్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే టూ మచ్ అనవసరంగా ఏదో కొనాలని కొనవద్దు. అస్సలు ఖర్చు పెట్టద్దని నేను అస్సలు చెప్పను. ఖర్చు పెట్టండి, ఎంజాయ్ చేయండి, కానీ అనవసరంగా ఒక్కోసారి మీకే అనిపిస్తుంది ఎందుకు కొంటున్నాం అని చెప్పి, అలాంటప్పుడు కొనద్దు. సో 14th టిప్ వచ్చేంటంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకంటూ ఒక వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. మీరు ఎలాంటి వర్క్ చేయాలంటే మిమ్మల్ని రీప్లేస్ ఎవరు చేయకూడదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, తర్వాత టిక్ టాక్స్ అలాంటి మామూలుగా ఈ ఫేమస్ అవుతున్నాయి, వాళ్ళకు డబ్బులు వస్తున్నాయని చెప్పి ఇష్టం చేస్తూ ఉంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక స్పెషాలిటీ అనేది ఉండదు. వాళ్ళకన్నా ఒకవేళ బ్యూటిఫుల్గా ఉన్నా, లేకపోతే వాళ్ళకన్నా ఇంకొంచెం బాగా మాట్లాడగలిగినా ఏమవుతుందంటే వాళ్ళు ఈజీగా రీప్లేస్ అయిపోతారు. సో అందరూ మర్చిపోతారు. కొంతమంది అనొచ్చు డబ్బులు వస్తున్నాయి కదా అంటే వస్తాయి, ఎంతకాలం వస్తాయి, తర్వాత లాంగ్ టర్మ్ ఆలోచించుకోవాలి కదా. సో మీరు ఏంటంటే ఇప్పుడు మీరు ఒకటి ఏమైనా క్రియేట్ చేస్తున్నారు వరల్డ్లో అంటే అది వేరే వాళ్ళు ఆల్మోస్ట్ చేయలేకుండా ఉండే అంత లెవెల్లో మీరు చేయాలి. సో ఇప్పుడు చాలా మందికి చాలా ఇంట్రెస్ట్లు ఉంటా ఉంటాయి. దాంట్లో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను నా ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా ఇది హెల్త్ ఇంకా మైండ్ సెట్ ఛానల్ కదా, ఎన్ని ఛానల్ ఉన్నాయి మామూలుగా తెలుగులో? 100 ఛానల్
ఉన్నాయి. మామూలుగా జనరల్గా ఎవరైనా ఇలాంటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్తే చాలా ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువే అని అంటారు. కానీ ఈ హెల్త్ దాంట్లో నాకున్న పర్స్పెక్టివ్స్, నేను నేర్చుకున్నది నేనే నేర్చుకున్నాను, వేరే వాళ్ళు నేర్చుకోరు కదా. వాళ్ళ విధంగా నేర్చుకుంటాను, నేను నా విధంగా నేర్చుకుంటాను. ఇప్పుడు అది కూడా కాదు, ఇప్పుడు టీచింగ్ ఉంది, ఒకరు ఒక విధంగా టీచ్ చేస్తారు, ఇంకొకరు ఇంకో విధంగా టీచ్ చేస్తారు, సేమ్ సబ్జెక్ట్ అయినా కూడా. సో అలా మీకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో దాని గురించి ఫుల్ ఫోకస్ చేసేసి దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయారు అనుకోండి, మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా బ్రూస్లీ ఫేమస్ అయిపోయిన తర్వాత అందరూ ఏంటంటే బ్రూస్లీ లాగా ఉండాలని చెప్పి పేర్లు కూడా బ్రూస్లీ, బ్రూస్ టేబుల్, బ్రూస్ టీ అట్లా ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకొని అందరూ బ్రూస్లీ లాగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎవ్వరు హిట్ అవ్వలేదు. జాకీ చాన్ కూడా స్టార్టింగ్లో బ్రూస్ లాగా యాక్ట్ చేయమన్నారంట, చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ జాకీ చాన్ ఎందుకు ఫేమస్ అయ్యాడు? ఇవన్నీ మనకు సెట్ అవ్వదు, మన స్టైల్ చూపిద్దాం అని చెప్పి ఏంటి మార్షల్ ఆర్ట్సే చేశాడు, కానీ ఆయన స్టైల్లో చేశాడు. ఇప్పుడు బ్రూస్లీ ఏంటంటే పని చేసిన వెంటనే ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ పెడతాడు, జాకీ చాన్ ఏంటంటే పని చేసిన అని చెప్తాడు. మీనింగ్ ఏంటంటే అదొక స్టైల్. సో ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అవ్వలేదా? సో ఏంటంటే సేమ్ థింగ్ చేసినా మీ స్టైల్ డిఫరెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేదు. ఓకే, 15th టిప్ వచ్చేయండి. ఇప్పుడు మామూలుగా మీరు టాప్ 1% ఉండాలనుకున్నారు అనుకోండి ఇయర్లో, జనరల్గా రెస్ట్ 99% చేసే పనులు మీరు చేయకూడదు. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఓకే అందరూ ఈ టిక్టాక్లు చూస్తున్నారు, అందరూ ఈ రీల్స్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, నేను కూడా చూస్తాను, టైం వేస్ట్ చేస్తానంటే ఓకే అందరిలాగే మిగిలిపోతారు. ఓకే అందరు పబ్లిక్ వెళ్తారు, నేను ఇష్టం వచ్చిన పార్టీలు చేసుకుంటూ ఉంటారు, ఫ్యామిలీతో స్పెండ్ చేయరు, నేను కూడా అలా ఉంటుంది, అందరిలాగే ఉంటారు. కానీ రియల్ అయిన రేర్ పీపుల్ ఎవరు నిజంగా ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత వాళ్ళ వర్క్ మీద వాళ్ళు ఫోకస్ చేసి టూ మచ్ డిస్ట్రాక్షన్స్ లేకుండా, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉండేవాళ్ళు కదా టాప్ లెవెల్కి వెళ్ళేది. ఇప్పుడు నాకు ఎంతమంది బిలియనర్స్ ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళందరూ చూడండి అందరు ఇట్లా ఉంటారని చెప్పట్లేదు. లైఫ్లో అన్నిట్లో వాళ్ళు సక్సెస్గా ఉన్న వాళ్ళు ఇలానే ఉంటారు. ఏంటి వాళ్ళు నిజంగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేస్తారు, పీపుల్కి హెల్ప్ చేస్తారు, ఇలాంటి పిచ్చి పిచ్చి కంటెంట్ చూడరు, చెడ్డ అలవాట్లు ఉండవు, తర్వాత ఇష్టం వచ్చినట్టు తిరగటం అందరిలో ఫ్యామిలీని వదిలేసి అలాంటి ఏం చేయరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లోనే చూస్తున్నాం కదా, ఎంత రీసెర్చ్ చేసి ఒకటి చెప్పినా లేకపోతే ఎవరైనా గూగుల్ ఎత్తుకి చెప్పినా రెండు ఒకటే అనుకుంటా ఉంటారు. పీపుల్కి థింకింగ్ క్యాపబిలిటీస్ అనేవి పెంచుకోవాలి. ఇప్పుడు ఒకరైనా చెప్తే గుడ్డిగా నమ్మద్దు, మీరు రీసెర్చ్ చేసుకోండి, మీకు నిజంగా అర్థం అవ్వాలి, మీకు రీసెర్చ్ చేసుకున్న తర్వాత కూడా ఒక కరెక్ట్ అని అనిపిస్తేనే ఫాలో అవ్వాలి. ఎవరు చెప్తే వాళ్ళ మాటలు విన్నారనుకోండి ఏమవుతుంది, మన హెల్త్ మన లైఫ్ కదా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు అన్ని కరెక్ట్ చేసుకుంటేనే ఆ టాప్ 1% అవుతారు. సో ఇది ఈరోజు వీడియో. నిజంగా 2024 అనేది ప్రతి ఇయర్ లాగా ఒక ఇయర్ అనుకోవద్దు, ఒక లక్కీయెస్ట్ ఇయర్ చేసుకోవచ్చు, అద్భుతమైన ఇయర్ చేసుకోవచ్చు. అవి చేసుకోవాలంటే మీ నుంచి అంత ఎఫర్ట్ కూడా క్రియేట్ అవ్వాలి. మీరు నిజంగా చేసి చూపండి. ఎంతకాలం అని వెయిట్ చేస్తారు, మీలో నుంచి బెస్ట్ తీసుకురాకుండా ఎన్ని ఇయర్స్ అని వెయిట్ చేస్తారు? నిజమైన సక్సెస్ రావాలంటే ఆ సక్సెస్ కోసం మనం వేసే స్టెప్స్ అలా ఉండాలి. మన స్పెషాలిటీని ఎవరో బెట్టరు, మనమే బయట పెట్టుకోవాలి, మనం ట్రై చేసుకోవాలి. మన లైఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ప్రెషియస్ థింగ్. దాన్ని లైఫ్ వేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. కానీ కరెక్ట్గా వాడుకుంటే అసలు సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు 2024 అదిరిపోతుంది.